నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుధాకర్. ఎంత పశుపతి లాంటోడైనా పతిగా మారితే పిల్లిలా అవ్వాల్సిందే. అదే ఈ పాట. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి సుధాకర్. ఇంటికి వెళితే కాశ్మోరాల మీదడిపోయే పెళ్ళా ఉంది. లేట్ అయ్యిందా సైతాన్లాగా సాధించేసే భార్యాది. కూరగాయలు కోసిమన్నానా కోపంగా కత్తి పట్టి మీదకొచ్చింది. సైలెంట్ ఉంటే సన్నాసంటుందే, ఇంకాగా లేక మాట్లాడితే మూతే పగిలింది. బాహుబలిని కట్టపెందుకు చంపాడో సెకండ్ పార్ట్ అయినా తెలిసేను. నా పెళ్ళా నన్ను ఎందుకు సాధిస్తుందో 7 జన్మలకైనా తెలిసేనా. నువ్వు మాట్లాడితే దద్దరిల్లు ఇల్లు, నువ్వు చూసావంటే ఒడికేను నా ఒళ్ళు. పగులు రాత్రి ఒకటే వాయింపమ్మా, ఇంట బయట తేడా లేదోయమ్మా. గయ్యాలి గంపమ్మ బొమ్మాలి భార్యమ్మ, పుట్టాసి పెళ్ళామా నా పెళ్ళామా. గయ్యాలి గంపమ్మ బొమ్మాలి భార్యమ్మ, పిసాసి పెళ్ళామా నా పెళ్ళామా. కష్టమొస్తే మొక్కేసుకుంటుంది, తీరాక నాకు గుండు కొట్టించేస్తుంది. క్యాట్ వాక్లో ఫస్ట్ వచ్చిందంటే నన్నేమో నిప్పుల మీద నడిపించేస్తుంది. కొమ్ములు పీకలు ఎద్దుకు మళ్ళే నన్నేమో ప్రతిరోజు కుమ్మేస్తుంది. మొగుణ్ణి అన్నా చాలే లేకుండా తరువాత రోడ్డు మీదకి నెట్టి వేస్తుంది. ఎంత పెద్ద తప్పు చేశాను, నీతోనే 7 స్టెప్స్ ఎట్లా వేశాను. నీకు వేసిన 3 ముళ్ళు నాకయ్యాయి ప్రతిరోజు క్వార్టర్ బాటిల్. మీ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ సూపర్. నాకు నచ్చింది. బట్ ఓవర్ టు జడ్జెస్. రామచారి గారు, నువ్వు బాహుబలి కంటే బలవంతుడు. ఇంకా ఇలా ఉన్నావంటే ప్రతిరోజు అలా ఉన్నా. ఇంకా ఇలా కంటే ఈ పర్సనాలిటీకే ఈ గతంటే అంటే 2 పాయింట్లే. ఇంకా ఇలా ఉండటము గొప్పే, ఆ పర్సనాలిటీకే అన్ని బాధలు గొప్పే. భార్యతో అలా ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బామ్మగారిని తీసుకెళ్తే మీ భార్యను కాస్త దారిలో పెడుతుంది. బామ్మగారితో పాటు ఆమె కర్ర కూడా తీసుకెళ్తే కాస్త అమ్మాయికి వెళ్ళంగానే ముందు ఆవకాయ బాగా తినిపించి తర్వాత కూర్చోబెట్టి కొంచెం అబ్బాయిని రక్షించండి బామ్మగారు, మీ చేతిలోనే ఉంది ఆయన భవిష్యత్తు. ఆ పని చేయండి అమ్మా వెళ్ళేటప్పుడు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామచారి గారు. జనవరి గారు, ఎనర్జెటిక్ గా మీ ఆవేదన అంతా కూడా వెళ్ళగక్కారు. బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది నెక్స్ట్ పార్ట్ కన్నా తెలుస్తుంది, కానీ 7 జన్మలకు కూడా ఎందుకు బాధిస్తుందో భార్య తెలియదు అని. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్. మీరు చాలా అనుభూతిప్రదంగా పాడారు. మీలాంటి పర్సనాలిటీ అంత ఎత్తుండి ఇంత లావు నుండి బాగా స్టబర్న్ గా ఉన్నటువంటి మీలాంటి వ్యక్తి ఇలా పాడటంలో దీంట్లో ఇంకా ఫన్ ఎక్కువైంది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్.